వర్గ ప్రకటన తర్వాత మాత్రం పార్టీలో అంతర్గతంగా కొంతమంది రగిలిపోతున్నారు. ఎందుకు అనంటే గెలిచింది తెలుగుదేశం పార్టీ నుంచి 130 మంది పైగా గెలిచారు. మొత్తంగా ఎన్డీఏ నుంచి 164 మంది ఉన్నారు. ఈ 164 మందిలో చంద్రబాబు నాయుడు తనతో సహా 24 మందిని మాత్రం సెలెక్ట్ చేయగలిగారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? చాలా చాంతాడంత లిస్ట్ ఉంది. 15 మంది మాజీ మంత్రులు ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా గెలిచి పదవులు దక్క సైడ్ అయిపోయిన ఉన్నారు. వాళ్ళ లిస్ట్ క్లియర్ కట్గా మనకు కనిపిస్తుంది. వీళ్ళు సీనియర్ మోస్ట్ లీడర్స్, మాజీ మంత్రులుగా పనిచేశారు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, మళ్ళీ గెలిచారు. కానీ వీళ్ళందరినీ పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే క్యాబినెట్లో 17 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో న్యూగా కొత్తగా ఎంపిక ఫస్ట్ టైం ఎమ్మెల్యేలైన యువకులు కూడా ఉన్నారు. మోరోవర్ వీటన్నిటికీ తోడుగా యంగ్ బ్లడ్ని క్యాబినెట్లోకి తీసుకొచ్చినట్లుగా కనిపిస్తుంది. అబ్సల్యూట్ మెజార్టీ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనివార్యంగా ఈ మార్పులు చేర్పుల ద్వారా కొత్త తరాన్ని, కొత్త రక్తాన్ని పార్టీకి ఎక్కిస్తున్నారా అనే ఒక అబ్జర్వేషన్ ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సీనియర్ మోస్ట్ నాయకులు కొంతమంది ఈ రాత్రికి బాధపడే అవకాశం ఉంది. అనివార్యంగా రేపటికి అడ్జస్ట్ అయిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆప్షన్ కూడా పెద్ద వాళ్ళకి కనిపించే పరిస్థితి మనకు కనిపించడం లేదు.